when it feels like God is not listening to your prayer. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ మూడింటిని మనం పొందుకున్నప్పుడు సంతోషం, అధిక సంతోషం, బహు ఉత్సాహం అన్నీ ఉంటాయి. అయితే కానీ when you feel like God is not listening to your prayer అన్నప్పుడు how would you feel? Would you be happy? Would you be flattered? Would you be joyous? None of them. If God is not listening to your prayer, and if you are not receiving the prayer request, then maybe your faith will be shaken. నీ విశ్వాసం సన్నగిల్లొచ్చు. నీ విశ్వాసము మరి అభివృద్ధి పొందాల్సిన బదులు విశ్వాసం సన్నగిల్లొచ్చు. ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు ప్రార్థనకి జవాబు రాలేదేంటి అని నిరుత్సాహపడచ్చు. But today we are going to look at the context about a Canaanite woman and Kanaaniyuralu, Canaan స్త్రీ. She encountered 4 disappointments, but the end result was after the 4 disappointments. మనం జనరల్గా ఏదైనా ఆశించి మనం దొరకకపోతే అసలు ఫ్రస్ట్రేట్ అయిపోతాం కదా. మన వైఫ్ చెప్పినప్పుడు వినకపోయినా, హస్బెండ్ చెప్పినప్పుడు వినకపోయినా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఫ్రస్ట్రేట్ అయిపోతాం కదా. సో మనము అట్లాగా మరి ఫస్ట్ అపాయింట్మెంట్కే డిసప్పాయింట్ అయిపోవచ్చు. నీకు ఇంకా కొంచెం ఓపిక ఎక్కువ ఉంటే సెకండ్ డిసప్పాయింట్మెంట్ దగ్గర నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఓపిక ఉంటే థర్డ్ వరకు వెళ్ళొచ్చు. ఈవిడ ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఓ ఉమన్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ అని ఎందుకనంటే 4 డిసప్పాయింట్మెంట్స్ తర్వాత కూడా her faith was not shaken. Her faith was not decreased. తన యొక్క విశ్వాసం సన్నగిల్లలేదు. అప్పుడు కదా దేవుడు అంటున్నాడు, ఓ ఉమన్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్. సో కాబట్టి టర్న్ యువర్ బైబిల్స్ టు Matthew 15th chapter, and we are going to meditate starting from verse 21. సో తీసిన వాళ్ళు మాథ్యూ 15:28 చదవాలని ప్రోపేట్ మనవి చేస్తున్నాను. చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరైనా ఇంగ్లీష్లో కూడా చదువుతారా? Then Jesus answered her, O woman, great is your faith, be it done for you as you desire. And her daughter was healed instantly. Thank you. Yes. So Matthew 15:28లో మనము చూస్తున్నాము. Then Jesus answered her, O woman, great is your faith. Be it done for you as you desire. And her daughter was healed instantly. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. తలలు ఉంచి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మరి యొక్క సమయంలో నేను గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ 15th chapter 28th verse-ని మేము ధ్యానం చేస్తున్నాం. మరి యొక్క సమయంలో ప్రిపరేషన్లో మీరు నాకు తోడుకున్నారు. ప్రెజెంటేషన్లో సహాయం చేయండి.
ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని, మరి మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు మహిమకరంగాను, అవి వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగాను ఉండేలాగిన సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనకి చేర్చుకోమని, నన్ను సిలువు చాటున మరుగుపరిచి మీ నోటి కొరగా వాక్యాన్ని వినిపింపజేయమని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అయితే మనము ఎండ్ రిజల్ట్ విన్నాము, దట్ ఈస్ Matthew 15:28. అయితే నేను జస్ట్ ఐ విల్ గివ్ యూ ఓవర్వ్యూ and then we will go scripture by scripture, and today I would like to go in depth. Why she had to face those disappointments, and then what కొంతమందికి తెలుసు కదా WWJD, రైట్? తెలుసా ఎవరికైనా? ఐ థింక్ జెన్జీస్కి తెలుస్తుంది అనుకుంటా. WWJD అంటే తెలీదా? ఓకే, వాట్ వుడ్ జీసస్ డూ? WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ. సో మరి ఇక్కడ మరి ఆవిడకి ఆ డిసప్పాయింట్మెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చేశారు అన్నది మనం ఆలోచిద్దాం. మొదటిగా ఆవిడ ఒక రిక్వెస్ట్తో జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తే జీసస్ క్రైస్ట్ ఒక్క మాట అయినా చెప్పలేదు, ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ షీ ఎన్కౌంటర్డ్. అండ్ ఓకే, సో జీసస్ క్రైస్ట్కి చాలా థింగ్స్ ఉంటాయి, ఎంతోమందిని మరి కన్సోల్ చేయాలి, వాళ్ళ ప్రార్థనలకు జవాబులు దయచేయాలి. అండ్ హీస్ the triune God, the Father, Son and the Holy Spirit, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక రూపము. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఓకే, పక్కనే శిష్యులు ఉన్నారు. వెంటనే జీసస్ క్రైస్ట్ ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వకపోతే శిష్యులు వెంటనే, దేవా, ఈ స్త్రీ ఒక రిక్వెస్ట్తో వచ్చింది, ఆ రిక్వెస్ట్ ఏంటో కొంచెం చూడవా అని అంటే ఎంతో బాగుంది కదా. శిష్యులు ఏమన్నది తెలుసా? ఈవిడ గోలటేస్తుంది, ఈవిడ పంపించేసేయండి అన్నారు. శిష్యులు ఈవిడ మన ఎంట పడతా ఉంది అండ్ ఈవిడ పంపించేసేయండి అని చెప్పి వేడుకున్నారు. సో దట్ ఈస్ ద సెకండ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ద థర్డ్ disappointment was little bothersome, మా హృదయ విదారకం. ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ రెస్పాండెడ్ ఏమన్నారంటే, ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. సో షీ డజంట్ కమ్ ఫ్రమ్ ద జీనియాలజీ ఆఫ్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అండ్ యాకోబుకి 12 కుమారులు. అండ్ ఇందాక మనము స్క్రిప్చర్స్ రీడింగ్స్లో చదివాము కదా, 12 గోత్రాలు. అండ్ ఆల్ దట్ 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కమ్స్ ఫ్రమ్ జేకబ్. సో 12 మరి గోత్రముల నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే దేవునికి ప్రియ జనాంగం. సో షీ ఈజ్ నాట్ ఎన్ ఇజ్రాయెలైట్, షీ ఈజ్ ఎ కానానైట్. సో షీ ఈజ్ ఎ కానానైట్ ఉమెన్, కానాను స్త్రీ, మరి కనానీయురాలు. మరి తను మరి ఒక రిక్వెస్ట్తో వస్తే మరి జీసస్ క్రైస్ట్ అన్న మాట ఏంటంటే, ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. అది థర్డ్ discouragement, disappointment that she has encountered. And the fourth one is much worse. The fourth disappointment she experienced was much worse. మనం ఏమంటాం తెలుసా? ఏదైనా ఒక ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ వెరీ సివియర్, పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదే అంటాం. అంత మా మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మా సీనియర్ జోక్గా దాన్ని ఎట్లాగా మార్చేవాడు అంటే, ఆయన ఏదన్నా బాధలు పడుతుంటే పగవాడికి కూడా ఇలాంటి బాధలు రావాలయ్యా అనేవాడు.
జస్ట్ జోవియల్ వేలో. సో అయితే మనం జనరల్గా ఏమంటామంటే పగవాడికి కూడా ఎట్లాంటి కష్టం రాకూడదు అంటారు. సో ద ఫోర్త్ డిసప్పాయింట్మెంట్ దట్ షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్, జీసస్ క్రైస్ట్ responded again saying, "It is not right to take the children's bread and throw it to the dogs." అసలు ఎంత బాధాకరమైన విషయం కదా. బట్ నేను చెప్తాను ఎందుకు ఆయన అట్లా అన్నారు. సో దాని యొక్క సారాంశము అండ్ దెన్ ఫైనల్గా ఎండ్ రిజల్ట్ మనం చూసాం. దట్ ఈస్ ది 28th verse. అట్లాగా అన్న జీసస్ క్రైస్ట్, "O woman, great is thy faith, and your request will be granted, and your daughter will be healed." And then she was healed at that moment. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఏదైతే దేనికోసం ఆశిస్తున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో అది పొందుకున్నాక మనం దేవునికి స్తోత్రం చెప్పటం ఈజీ, సాక్ష్యం చెప్పటం ఈజీ. I think couple of weeks ago, Shweta shared her testimony. She didn't share with anyone, but after she received the result, she shared her testimony happily. అవునా కదా? సో మనం పొందుకున్న తర్వాత సంతోషంగా దేవునికి మనము సాక్ష్యం చెప్తాం. కానీ పొందుకునే ముందు పరీక్షకి గురవుతా ఉంటే పరీక్ష తర్వాత పరీక్ష నువ్వు గురి అవుతా ఉంటే ఏ విధంగా ఉంటుందంటే, అసలు నేను పొందుకుంటానా, అసలు నాకు వస్తుందా జవాబు. బట్ షీ ఎక్కడ తను డిసప్పాయింట్ అవ్వలేదు తెలుసా, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. మరి ద ఫోర్త్ వన్ వాజ్ లైక్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. మనం విశ్వాసం పరీక్షింపబడినప్పుడే మనము మరి ఎందుకో బంగారానికి ప్రకాశత ఎట్లా వస్తుంది, అది కొలిమిలో కాల్చబడినప్పుడే. ఒక కుమ్మరి కంసాలి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి, "బాబు, నువ్వు ఈ యొక్క బంగారానికి పొదుగు పెట్టు, దానికి షైనింగ్ పెట్టు, కానీ కాల్చొద్దు సుమా" అన్నామనుకో. అప్పుడు ఆయన అంటాడంటే, "ఈ డోర్ కాదు, నెక్స్ట్ డోర్కి వెళ్ళి" అంటాడు. సువర్ణము కాల్చబడకుండా దానికి ప్రకాశత రాదు. సో కాబట్టి ఒక్కొక్కసారి ఎస్, God wants you to be on the right track. If you are getting distracted or deviated, and then he will put you back on the right track. మరి గొర్రెల కాపరి ఏం చేశాడు, యెహోవా నా కాపరి, దాంట్లో దండము దుడ్డుకర్ర రెండు వేరు. దండం ఏంటంటే ఒక గొర్రె ఆ గొట్టు మీద నుంచి జారిపోతా ఉంటే అది అంబ్రెల్లా హుక్ లాగా ఉంటుంది. అది ఆ దండంతో పట్టుకొని లాగుతాడు, అప్పుడు మళ్ళీ అది గట్టు మీద నుంచి వెళ్తూ ఉంటుంది. అది ఊరికినే అన్ని బాగానే వెళ్తూ ఒకటి మాత్రం 99 బాగా వెళ్తూ ఒక గొర్రె మాత్రం ఊరికినే జారిపోతుంది అనుకో. అంటే అది ఊరికినే జారిపోతుందా, కావాలని ఏదైనా డిస్ట్రాక్ట్ అయిపోతుందా అంటే ఒక్కటి దుడ్డుకర్ర వేస్తాడు. ఒక్కటి దుడ్డుకర్ర వేసినప్పుడు తుంటినరం పగిలింది అనుకో, అది కుట్టుకుంటూ నడవలేకపోతే తీసుకొని మెడలో వేసుకుంటాడు. That is how God trains you and then trying to put it on the right track, and that is called spiritual ga biblical ga chastisement antam. A chastisement వరకు మనం తెచ్చుకోకూడదు. మన కుమారుడు తండ్రి మాట మొదటే వినేస్తే ఆయన శిక్షకు గురికాడు, కానీ 4 తన్నిన తర్వాత మాట విన్నాడు అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ముందే వింటే నీకు ఇన్ని తన్నులు తగిలేదు కాదు కదా. సో ఇక్కడ మరి ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, ద లాస్ట్ ద ఫోర్త్ డిసప్పాయింట్మెంట్ దట్ షీ హ్యాస్ encountered. సో ఏంటి అంటే, and it is not right to take the children's bread and throw it to the dogs. Now we'll read verse by verse. So, keep your Bibles open to Matthew 15th chapter. Now, I'm reading starting from verse 21. So, నేను చదువుతున్నాను, మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు వాక్యాన్ని మీ కళ్ళతో మీరు చూడాలని చెప్పి నేను ప్రభువుపేట మనవి చేస్తున్నాను. So, starting from 21, and Jesus went away
from there and withdrew the district of Tyre and Sidon. And behold, a Canaanite woman from that region came out and was crying, "Have mercy on me, O Lord, son of David. My daughter is severely oppressed by a demon." యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, "ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను." ఇంగ్లీష్లో క్రైయింగ్ అని ఉంది, తెలుగులో కేకలు వేసిన అని ఉంది. అయితే ఎవరైనా సరే దావీదు కుమారుడా అని సంబోధిస్తే వాళ్ళకి ఎంతో కొంత ధర్మశాస్త్రం గురించి ఐడియా ఉన్నట్లు. ఎందుకంటే మరి అక్కడ ఉన్న ప్రకారము ఆయన హీ వాజ్ ఎ కార్పెంటర్ సన్. బట్ దావీదు కుమారుడా అని అంటున్నారు అంటే ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్, అండ్ అదే జీనియాలజీలో దావీదు అండ్ యెషై ముద్దుకు నీతి చిగురు పుడుతుందని, అండ్ దావీదు సింహాసనం తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు అధిరోహిస్తారని, అండ్ హీ కమ్స్ ఫ్రమ్ ద జీనియాలజీ ఆఫ్ డేవిడ్ అని. సో కాబట్టి ఎవరైనా దావీదు కుమారుడా అన్నారు అంటే దే నో సమ్ స్క్రిప్చర్స్, లేఖనాలు తెలుసు అని అర్థం. సో ఈవిడ మరి అంతగా మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి ఆవిడ ఏమంటుందంటే, "దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను." సో కెన్ సమ్వన్ హ్యాండ్ ఓవర్ some microphones to people who will be reading the scriptures. Now can someone read verse 23? అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, "ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా." ఎస్, చాలు అభిసారిక. సో ఇందాక నేను ఇచ్చిన సారాంశము, ఓవర్ వ్యూ మ్యాచ్ అవుతుందా? రైట్. సో ఇక్కడ మరి సో ముందంతా 21, 22 చదివాము, అండ్ 23లో "But he did not answer her a word, and his disciples came and begged him, saying, Send her away, for she is crying out after us." అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, "ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా." కాలమానం గురించి మాట్లాడితే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, అండ్ దెన్ ఫ్యూచర్ టెన్స్. సో 2000 సంవత్సరాల క్రితంలో జరిగిన ఈ యొక్క సందర్భంలో మనం అప్పుడు లేము, మనము మరి తర్వాత పుట్టిన జనరేషన్. సో మనము మరి ఇప్పుడు మనకి ఏమైందో తెలుసు, ఎందుకంటే ఇప్పుడే పిల్లలే మెమరైజ్ చేసి 28th verse రీసైట్ చేశారు. ఆల్రెడీ తను ఏం పొందుకుందో మనకి ఆల్రెడీ అర్థమైపోయింది. కానీ పొందుకోక ముందు మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి? అసలు ఆవిడ ఏ రిక్వెస్ట్తో వచ్చిందో ఆ రిక్వెస్ట్ గ్రాంట్ అవుద్దో లేదో తెలియదు కదా. సో మరి జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తే జీసస్ క్రైస్ట్ వచ్చి ఒక మాట కూడా అనలేదు. అండ్ దెన్ శిష్యులు వచ్చి ఏమంటున్నారు, మరి సెండ్ హర్ అవే అని చెప్పి అంటున్నారు. రైట్. సో ఇక్కడ మరి మనము తర్వాత మరి కెన్ సమ్వన్ రీడ్, విల్ గివ్ opportunity to another person to read the scripture. So can someone read 24th verse please? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రె అందుకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. Yes, చూసారా అక్కడ ఏమంటున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. మరి he answered, I was sent only to the lost sheep of the house of Israel. And that is the third disappointment that she has experienced or encountered, right?
అండ్ తర్వాత ఇంకెవరైనా మరి 25వ వచనం చదువుదాం. Then she came and worshipped him, saying, Lord, help me. చూడండి, సో అంత జరిగిన తర్వాత కూడా బట్ షీ కేమ్ అండ్ నెల్ట్ బిఫోర్ హిమ్ సేయింగ్ లార్డ్ హెల్ప్ మీ. అంటే ఆవిడ యొక్క విశ్వాసంలో నిరుత్సాహం ఏమి లేదు. ఆవిడ స్టిల్ కూడా దేవుడిని అడుగుతుంది. ఏమని అంటే అయినను, తెలుగులో అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. ఇప్పుడు ఇంకెవరైనా 26వ వచనం చదవండి. యా, చూడండి అక్కడ ఏమంటున్నారంటే మరి అందుకు ఆయన రెస్పాన్స్ ఇచ్చి అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. సో మరి ఇక్కడ and he answered, it is not right to take the children's bread and throw it to the dogs. మరి అప్పుడు మరి మరొకసారి జీసస్ క్రైస్ట్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఆయన ఏమి రెస్పాన్స్ ఇచ్చారు? 27వ వచనం ఇంకెవరైనా చదవండి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ముక్కలు తినను కదా అని చెప్పాను. ఎంత విశ్వాసం కదా! మొదటిగా జీసస్ క్రైస్ట్ ఒక మాట అయినా చెప్పలేదు. రెండవదిగా శిష్యులు ఆమెను పంపించే అన్నారు. మూడవదిగా నేను ఇశ్రాయేల్ జనాంగం కోసమే వచ్చాను అన్నారు. నాలుగవదిగా మరి కుక్క పిల్లలకి అని కంపేర్ చేస్తే అప్పుడు కూడా మరి ఆవిడ ఏమంటుంది అంటే 27వ వచనం 27 చదవాలి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. Okay, so she said, yes Lord, yet even the dogs eat the crumbs that fall from their master's table. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారంటే ఆవిడ యొక్క విశ్వాసానికి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆశ్చర్యపోయారు. ఏంటి ఈవిడ విశ్వాసం? మొదటిగా నేనేం మాట్లాడలేదు, రెండవదిగా శిష్యులు వచ్చి సన్హరేబే అన్నారు, మూడవదిగా నేను ఓన్లీ ఇశ్రాయేల్ జనాంగం కోసం వచ్చానన్నారు, అండ్ దెన్ నాలుగవదిగా ఇది మరి నేను అక్కడ ఏమంటున్నానంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదన్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఏమంటుందంటే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఇప్పుడు 28వ చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఎస్, అప్పుడు అంటున్నారు కదా జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. Then Jesus answered her, O woman, great is your faith. Be it done for you as you desire. And her daughter was healed instantly. ఇందాక 3 విషయాలు మనం ఆ స్క్రిప్చర్ పోర్షన్లోంచి మనం మెడిటేట్ చేసాం కదా. ఇప్పుడు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాసం గొప్పది అని అంటే ఎంత సంతోషం. అండ్ నీ కోరిక వెంటనే నెరవేరబడుగాక అంటే ఎంత సంతోషం. అండ్ నీకు ఇమీడియట్గా శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునుగాక అంటే ఎంత సంతోషం. బట్ ఆ 3 కమెండేషన్స్ పొందుకోవడానికి ఎంత టార్చర్ అనిపించింది. So she has faced 4 different disappointments and but end result was great. అయితే మరి ఇక్కడ మన
టాపిక్ ఏంటి అంటే, when it feels like God is not listening to your prayer, just remember the faith of Canaanite woman. When God is not listening to your prayer అని అనుకున్నప్పుడు కనానీయురాలైన ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, కానాన్ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి. అండ్ మరి అయితే సో దిస్ స్టోరీ, this parable or this context, for those who have gone through seasons where we felt like God work went quiet. ఏమైంది? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ప్రాతకాలంలో లేచి ప్రార్థన చేస్తున్నానే, ఉపవాసం ప్రార్థన చేస్తున్నానే, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నానే, బట్ ఏమైంది? నా ప్రార్థన దేవుడు ఎందుకు జవాబుదారి చేయట్లేదు? And we have to remember, whether, so end result, did she receive her prayer answered or not? Did he receive the praise report? Did he receive whatever that she asked? She did, right? So ఇప్పుడు ఎవరైనా ఒక ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ఇంకొకరిని ఎంకరేజ్ చేయాలంటే ఏమంటారు తెలుసా? ఇఫ్ ఐ డిడ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. అవునా కదా? ఇఫ్ ఐ డిడ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అంటారు. ఇఫ్ షీ డిడ్ ఇట్ వి ఆల్సో క్యాన్ గెట్ ఇట్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ దిస్ స్టోరీ ఈస్ ఫర్ దోస్ హూ హ్యావ్ గాన్ త్రూ seasons where we felt like God's work went quiet. అయితే మరి ఇక్కడ మనము 21 నుంచి 28 వరకు మనం వర్డ్ బై వర్స్ మనం మెడిటేట్ చేసాం. అయితే జీసస్ డిడ్ నాట్ ఆన్సర్ హర్ ఎ వర్డ్ అన్న చోట, అండ్ ద డిసైపుల్స్ వర్ ఈవెన్ సిక్ ఆఫ్ హియరింగ్ దిస్ ఉమెన్ క్రైయింగ్ అవుట్ ఫర్ హెల్ప్. It seemed like Jesus was ignoring her. It seemed like. మనం ఒక్కొక్కసారి అసలైన అర్థం తెలియనప్పుడు అపార్థం చేసుకుంటాం. ఇదా ఆయన మీనింగు, ఇదా ఆయన ఉద్దేశము. వెంటనే మనం అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. కానీ అదే ఈజీగా చేసుకుంటాం ముందు. ఫస్ట్ నన్ను అంత మాట అంటాడా, అమ్మాయి నన్ను అంత మాట అంటుందా, ముందు అపార్థం చేసేసుకుంటాం. తర్వాత ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయ్యో నేనేంటి ఇట్లాగా అపార్థం చేసేసుకున్నాను. సో బట్ it seemed like Jesus was ignoring her. Then he finally did give her an attention. Hammaya, Jesus Christ attention pay chesaru na meeda. He appeared to be less than immediately sympathetic. Hammaya, పోన్లే నా మీద కనికరం చూపిస్తున్నారు, నా మీద సింపతి చూపిస్తున్నారు. But Jesus wasn't ignoring the Canaanite woman or lacking compassion toward her need. దేవుడు కరుణామయుడు కదా, దయామయుడు కదా, ప్రేమమయుడు కదా. ఒక స్త్రీ ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు నిజంగా జీసస్ క్రైస్ట్ ఇగ్నోర్ చేస్తారా? ఆయన ఒక మాట అయినా పలకలేదు అంటే అందులో ఏదో ఒక అర్థము పరమార్థము ఉంది, రైట్? అండ్ నేను ఇశ్రాయేల్ జనాంగం కోసమే పిలువబడ్డాను అంటే అందులో కూడా అర్థము పరమార్థము నిగూఢ భావము ఉంది. అండ్ ఇది మరి నేను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం అది కరెక్ట్ కాదు కదా అని అన్నారు అంటే కూడా అందులో ఏదో ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వచ్చారు కూర్చొని. సో మరి మనము మరి యొక్క సమయంలో జీసస్ క్రైస్ట్ అట్లాగా అన్నారు అంటే మరి అందులో మనము ఇమ్మీడియట్గా నిరుత్సాహపడకూడదు, ఇమ్మీడియట్గా మనము అపార్థం చూసుకోకూడదు. అందులో నుంచి ఏంటి ఈ పరీక్ష అంటే దీంట్లో ఏదో ఒక అర్థము పరమార్థం ఉంది, ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది, రైట్? Why my prayer I was not getting the answer, why it is getting delayed? నేను కామన్గా చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటి అంటే డిలే ఈజ్ నాట్ డినాయల్. డిలే ఈజ్ నాట్ ఇన్ డినాయల్. దేవుడు అద్భుతం చేయటానికి అరక్షణం కూడా పట్టదు కానీ బట్ ఆలస్యం చేయొచ్చు కానీ
అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు. సో కాబట్టి మరి ఆయన అద్భుతం చేయడానికి అరసెకండ్ కూడా పట్టదు. అయితే ఇక్కడ జీసస్ wasn't ignoring the Canaanite woman or lacking compassion toward her need. He was setting up the stage. అవునా? ఏంటి ఏం స్టేజ్? ఒకసారి ఒక పప్పెట్ షో జరుగుతుందంట. అందరూ అసలు నిశ్శబ్దంతో అందరూ అసలు జా డ్రాపింగ్ అంటారు. జా డ్రాపింగ్ లాగా చూస్తున్నారు అందరూ ఆ యొక్క పపెట్ షో. సడన్గా ఒక చిన్నపిల్లడు స్టేజ్ ఎక్కేసేసి ఏదో బటన్ నొక్కేసాడంట, స్క్రీన్ పైకి లేసిపోయిందంట. వెంటనే వెనకాతల ఒక కథానాయకుడు ఆ స్ట్రింగ్స్ పట్టుకొని అన్ని మూవ్ చేస్తూ ఉన్నాడంట. ఏంటి అంటే వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ అండ్ డిస్ప్లేడ్ వీ కెన్ సీ, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. God works in His time. You will receive the prayer answered in His time. ఆయన నిర్ణీత కాలంలో you will receive the prayer request. అయితే ఇప్పుడు మనము స్క్రీన్ ముందు జరిగిన ఆ తోలు బొమ్మలాట అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు అవి ఎందుకు మూవ్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి. ఆయన స్ట్రింగ్స్ పట్టుకొని ఏది ఎక్కడ పెట్టాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు నీకు ఇవ్వకూడదో. సొలొమన్ అంటాడు, దేవా నువ్వు నాకు ఎక్కువ ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నాకు మితంగా ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. తక్కువ ఇస్తే నేను మరి నాకు తక్కువైందని నేను దొంగిలిస్తానేమో. నువ్వు నాకు ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువైపోయి మనకి తెలుగులో అంటారు అది బాగా కొవ్వెక్కింది అంటారు కదా. మనము ఎక్కువైపోతే యెహోవా ఎవడని అందునేమో. నాకు కరెక్ట్గా ఇవ్వు, ఆప్టిమం. అందుకనే కాబట్టి ఇక్కడ మరి ఆ తోలు బొమ్మలాట వెనకాతల ఆయన ఏ స్ట్రింగ్ని పట్టుకుంటే అప్పుడే మూవ్ అవుతూ ఉంటుంది. ఆల్ వీ కెన్ సీ ఇస్ ద షో, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. గాడ్ వర్క్స్ ఇన్ హిస్ టైం. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. నువ్వు అడిగినప్పుడు ఇచ్చేస్తే యూ విల్ గెట్ స్పాయిల్డ్. ఇప్పుడు ఒక రిచ్ డాడ్ ఉన్నాడు, సడన్గా నాకు డాడీ ఒక రోల్స్ రాయిస్ కారు కావాలి నాకనంటే ఇచ్చేసాడు అనుకో. నాకు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు. అడిగి ఏమైనా కష్టం తెలుస్తుందా? అలాగే ఒకసారి ఒక రిచ్ డాడ్ని వాళ్ళ కొడుకు అడిగాడట, డాడీ నా బర్త్డేకి నాకు రోల్స్ రాయిస్ కార్ కావాలి అంటే డాడీ బైబిల్ ఇచ్చాడంట. బైబిల్ ఇస్తే ఆయన కోపం వచ్చి విసిరేశాడంట. తర్వాత వాళ్ళ డాడీ అస్వస్థతకు గురయ్యి చనిపోయి కొన్ని దినాలు అయిన తర్వాత ఈ కుమారుడు వాళ్ళ డాడీని తలుచుకుంటూ అరే అసలు డాడీ ఉన్నప్పుడు నాకు ఏ లోటు లేకుండా ఉండేది, ఆయన నా బర్త్డే గిఫ్ట్కి నాకు రోల్స్ రాయిస్ కార్ అడిగితే బైబిల్ ఇచ్చాడు, అసలు ఎందుకు బైబిల్ ఇచ్చాడు అని మంచి కిందకి వెళ్ళి చూసి బైబిల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్లోనే చిన్న హ్యాలో ఉందంట, అందులో రోల్స్ రాయిస్ కార్కి ఉందంట. ఏంటంటే నా కుమారుడు అట్లీస్ట్ బైబిల్ ఇస్తే దాని గురించైనా ఓపెన్ చేస్తాడు కదా, అప్పుడు కార్కి చూసుకుంటాడు కదా అనుకున్నాడంట. ఆల్రెడీ ఆయన అభిష్టాన్ని నెరవేర్చాడు, బట్ బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు కుమారుడు. ఎవ్రీ టైం నువ్వు అడగంగానే దేవుడు ఇచ్చేస్తే యుల్ గెట్ స్పాయిల్డ్. తర్వాత నీకు ఉపవాసం అంటే ఏంటో అర్థం అవ్వదు, నీకు రాత్రి ప్రార్థన చేయడం అంటే ఏంటో అర్థం కాదు. నువ్వు యూ విల్ బి లగ్జూరియస్. అండ్ దెన్ మరి సో ధనవంతుడు అండ్ లాజర్ పరిస్థితి ఏమైంది? ధనవంతుడు ఉదారంగా వస్త్రాలతో లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేశాడు. అండ్ లాజరస్ హీ లెడ్ ఎ బెగ్గర్స్ లైఫ్. అండ్ దెన్ చనిపోయిన తర్వాత అండ్ ధనవంతుడు హేడిస్లోకి వెళ్ళిపోయాడు. అండ్ Lazarus was in paradise, and then he was at Abraham's bosom. అబ్రహాం యొక్క రొమ్మున అనుకున్నాడు. సో కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతకాలం బతకగలం మనం? 100 సంవత్సరాలు బతకగలమా? అసలు నిండు 100 ఏళ్ళు ఆయుష్ అని చెప్పి పెద్దలు ఆశీర్వదిస్తారు. అసలు ఏంటి అంటే ఈ లైఫ్ ఈజ్ ఎ రీసైకిల్. చిన్నప్పుడు మనకి డైపర్స్ వేస్తారు, ఎల్డర్లీ ఇండివిజువల్ ఇన్కాంటినెన్స్ డైపర్స్ వాడుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు మనల్ని తల్లిదండ్రులు నడిపిస్తారు,
పెద్ద అయినాక ఎవరో ఒకరు వాళ్ళు నడిపించాల్సిందే, కర్ర సహాయం కావాలి. యూనో ద సేమ్ సైకిల్ రిపీట్స్. సో నువ్వు 100 సంవత్సరాలు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసేసి నరకానికి వెళ్ళిపోయావు అనుకో, ఏం ఉపయోగం? ఒకడు లోకమునంతటిని సంపాదించుకొని తన సొంత ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? సో ఇక్కడ Jesus was not ignoring the Canaanite woman or lacking compassion toward her. He was setting the stage. And this woman was an outsider. Yes, genealogy ప్రకారం ఇప్పుడు మరి తను మరి ఇశ్రాయేలు గోత్రంలో నుంచి రాలేదు కదా. సో డెఫినెట్గా అబ్రహాం సంతానం కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అండ్ ద 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆవిడ కాదు. సో షీఈస్ ఎన్ అవుట్ సైడర్. అండ్ టు ద జూయిష్ ఫెయిత్ షీ డస్ నాట్ నో వాట్ ఈస్ జూయిష్ ఫెయిత్. కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఇశ్రాయేల్ కంటే ఆవిడకి విశ్వాసం ఎక్కువగా ఉంది. ఎస్, శతాధిపతి విషయంలో దేవుడు ఏమంటాడంటే నేను ఓకే లెట్స్ గో అని అంటే హీలింగ్ గురించి శతాధిపతి ఏమంటాడంటే నువ్వు మాట మాత్రం సెలవివ్వు అంటాడు. అరే, ఇశ్రాయేలీలు కూడా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదు. అంటే నేను వచ్చి హీల్ చేస్తాను అని జీసస్ క్రైస్ట్ వాజ్ గెటింగ్ రెడీ. బట్ నువ్వు నా గృహానికి రావడానికి నేను అర్హుని కాదు, నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలంటే ఇట్లాంటి విశ్వాసం నేను ఇంకెక్కడ చూడలేదని. అక్కడ ఒకటి గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని, ఈ కానానైట్ ఉమెన్ దగ్గర గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని చెప్పి అంటూ మనం చూస్తాం. సో షీ ఈస్ అన్ అవుట్ సైడర్ టు ద జూయిష్ ఫెయిత్, displayed more belief than the very people, the ప్రియ జనాంగానికి కూడా అంత విశ్వాసం లేదు. So the very people who were supposed to have been ready for waiting for Jesus coming, and Jesus Christ ఆయన సినగాగ్ వెళ్ళినప్పుడు యెషయా మరి గ్రంథం చదివినప్పుడు ఇప్పుడు ఈ మాట నెరవేరబడిందంటే ఏమన్నారు? హీఈస్ బ్లాస్ఫెమింగ్, దైవదూషణ చేస్తున్నాడు ఈయన అని చెప్పి అన్నారు. అన్నవాళ్ళు ఎవరు? జూయిష్ పీపుల్కి అర్థం కాలేదు, కానీ ఈ అవుట్ సైడర్కి అర్థమైంది. ఈ కానానైట్ ఉమెన్కి విశ్వాసం అంటే ఏంటో, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండటం అంటే ఏంటో, ఆ యొక్క టెస్ట్ ఆఫ్ ఫెయిత్ ఏంటో ఆవిడికి అర్థమైంది. రైట్? సో మరి ఇక్కడ ఒక్కొక్కసారి అందుకనే చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో పుట్టి పెరిగిన వారి కంటే దేవుణ్ణి ఇతర మతం నుంచి, డిఫరెంట్ ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. దట్స్ రియల్లీ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు పూజలు, పునస్కారాలు, విగ్రహారాధన చేసి వచ్చి ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దే ఆర్ వెరీ లాయల్ టు ద గాడ్, వెరీ పయస్. సో అండ్ అసలైన ఇశ్రాయేల్ జనాంగానికి కూడా లేనంత విశ్వాసము ఈ కనానీ చూపించింది, అవుట్ సైడర్ చూపించింది. ఇన్ ఎడిషన్ her story prepared the way for the gospel being preached. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, అండ్ క్రైస్తవులు అంటే he hated Christians, he wanted to kill them, and he was on the way, తిన్నని మార్గంలో ఆయన వెళ్తున్నాడు క్రైస్తవులను సంహరించడానికి. అండ్ దెన్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్ క్రైస్ట్. సౌలా నన్ను నేల హింసిస్తున్నావంటే ఎవరు అంటే నేను జీసస్ క్రైస్ట్ని అన్నప్పుడు తర్వాత సౌలు పౌలుగా మారి ఆయన అన్ని జనాంగాలకి, సో అన్ని జనులకి సువార్త చెప్పాడు కదా. నూతన గ్రంథంలో 14 books రాశారు. అయితే అపోస్టల్ పాల్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ ఈ అన్యురాల్ని ఆల్రెడీ స్వీకరించారు. ఆల్రెడీ తన్ని షీ కమాండెడ్ ది అవుట్ సైడర్. సో హర్ స్టోరీ ప్రిపేర్డ్ ద వే ఫర్ ద గాస్పెల్ బీయింగ్ ప్రీచ్డ్ టు దోస్ అవుట్ సైడ్ ద జూయిష్ ఫెయిత్. అండ్ షీ వాజ్ ఎ ఫోర్షాడోయింగ్ of the work of God was planning to accomplish among the Gentiles. And she was a great example of faith. Oh woman, great is your faith. Amma, నీ విశ్వాసము గొప్పది అని చెప్పి అన్నారు. అయితే ఇప్పుడు
what is the title of the message that I gave? What is the title? Huh? Yes, that is the title. When it feels like God is not listening to your prayer, remember the Canaanite woman. When it feels like God is not listening to your prayer request, remember the Canaanite woman. So, when you feel like Lord is not hearing your prayers, take heart and emulate this woman's example by doing the following. I'm going to, close with a few things, and this will be the take-home message. Yes, we read the whole context. Yes, we know the end result, but ultimately this will be the take-home message for you. ఏంటి అంటే కంటిన్యూ టు ప్రే వితౌట్ సీజింగ్. నీకు ఆన్సర్ రాలేదు కదా అని చెప్పి ప్రార్థన చేయడం మానేయకు. కంటిన్యూ టు ప్రే. ఓకే? And then I'm going to ask the points. So, like the Canaanite woman who kept lifting her request, we also need to keep praying without ceasing, right? And so read the parable of a persistent widow. మనకి తెలుసు, ఒక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ తరచుగా మాటికి వస్తూ ఉంటే మొదట తనకి ఇష్టం ఉండదు. ఏమి నన్ను బొరుగొట్టించేస్తుంది, గోల్పడుతుంది ఏంటి. ఆఖరికి ఫైనల్గా తను పర్సిస్టెన్స్ అండ్ పర్సీవరెన్స్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్. మాటికి వస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు అడిగింది ఇచ్చేస్తే పోలా, మాటికి వచ్చి నన్ను షంటకుండా. సో అట్లాంటి అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతే ఇష్టం లేకపోయినా చేస్తే, how much more the Heavenly Father honor your prayer request, right? How much more the Heavenly Father shows, console you when you are in need of prayer. So continue to pray. And మరి ఇక్కడ, and then the second thing, be completely humble. గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. బీ హంబుల్. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. మనము హంబుల్గా ఉంటే మాత్రం గాడ్ విల్ బి ప్లీజ్డ్. సో అండ్ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే ఈజ్ ఎ మీక్ పర్సన్, సాత్వికుడు. సో ఆయన లైఫ్ని 320s చెప్తారు. 340s. First 40, he lived in a king's palace. And the second 40, he lived in a desert. He had to empty himself. And the third 40, he was a leader for the Israelites. So, that is how he lived for 120 years. So, the Canaanite woman engaged Jesus with total humility. And she was on her face before him. So, మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అయితే ముందుకెళ్ళటానికి అక్కడ ఓవర్ క్రౌడెడ్ కాబట్టి తను ఒక్కటే అనుకుంది, మేబీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతానేమో అని తను వస్త్రపు చెంగును ముట్టుకోగానే రక్తస్రావం వెంటనే ఆగిపోయింది. బట్ ఈ ఉమెన్, షీ వాజ్ ఆన్ హిస్ ఫేస్. వచ్చింది, ఆయన మాట ఇవ్వలేదు. శిష్యులు వచ్చి పంపించేయమన్నారు. అండ్ దెన్ నేను ఇశ్రాయేల్ జనాంగం కోసం వచ్చానన్నారు, అయినా తను వెనకాడలేదు. అండ్ దెన్ పిల్లల్లో రొట్టి ముక్కలు తీసుకొచ్చి కుక్క పిల్లలకి వేయటం అది కరెక్ట్ కాదా అన్నారు, అయినా షీ డిడ్ లూజ్ హర్ ఫెయిత్. అండ్ ఫైనల్గా జీసస్ క్రైస్ట్, ఓ ఉమన్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. So, be completely humble. Sometimes we are tempted to get frustrated. Sometimes, most of the times. Right? And in the Lord's timing. And spiritually shake our fists at Him and demanding an answer. Delay is not a denial. ఆలస్యమైన అలక్ష్యం చేయని వాడు మన దేవుడు. అయితే మరి expect your Lord to meet you. ఈ 3వ మాటతో నేను ముగించబోతున్నాను. ఎక్స్పెక్ట్ యువర్ లార్డ్ టు మీట్ యూ.
the Canaanite woman knew she was talking to, మరి ఈ దావీదు కుమారుడా అని సంబోధించింది. గుడ్డి భిక్షకుడైన బత్తిమేయుడు ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటే వెంటనే చూపు పొందుకున్నాడు. ఒకవేళ ఆ విశ్వాసం ఆయనకి లేకుండా జీసస్ క్రైస్ట్ ని బెగ్ చేయకపోయి ఉంటే మరి చూపు పొందుకుని ఉండేవాడా? జీవితాంతం బాండ్ బ్లైండ్ గా ఉండిపోయి ఉండేవాడు కదా. ఎప్పుడైతే మరి దావీదు కుమారుడా నన్ను కరుణింపు అనగానే ఆయన మరి పుట్టి గుడ్డివాడిన గుడ్డి భిక్షకుడు దృష్టి పొందుకున్నాడు. సో అండ్ మరి చివరిగా ఒక మాటను మనం చూద్దాం, నేను ముగించబోతున్నాను. మీకా 7:7 చూడండి ఎవరైనా. బుక్ ఆఫ్ మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఇంకా అయినను, ఇందాక కూడా అక్కడ కనానీయుల దగ్గర మనం చూసాం అయినను, రైట్? అండ్ ఇక్కడ అయినను ఒక వర్స్ దాంతో స్టార్ట్ అవుతుందంటే ఆ ముందున్న కాంటెక్స్ట్ మీరు చదవాలి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్త యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దట్ ఈస్ ద ఫెయిత్. But as for me, I will look to the Lord. I will wait for the God of my salvation, and my God will hear me. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈరోజు నాయన క్యాననైట్ ఉమెన్ యొక్క ఫెయిత్ గురించి ధ్యానం చేశాం. నాయన మా యొక్క దైనందిన జీవితంలో, మా యొక్క విశ్వాస జీవితంలో నాయన మా యొక్క విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు ప్రభా తండ్రి నా పట్టుదలతో ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి. మేము ఆశించిన దాన్ని పొందుకునేంత వరకు హెల్ప్ us to pray continually, praying without ceasing until we request until we receive the answer for our prayer request. ప్రభా తండ్రి, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన నేను విత్తనం వలె 100 ఫలించే కృపను అనుగ్రహించమని, ఈ యొక్క మరి అపవాది దీన్ని దొంగిలించకుండా మేము నేర్చుకున్నది మా యొక్క నిజ జీవితంలో అవలంబించే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనకు చేర్చుకోమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.